నీ ఇంటికొచ్చి నీ శాలరీ నాకివ్వు, పొదుపు చేస్తాను అంటే మా అత్తకే ఇస్తానన్నావు. మర్చిపోతాననుకుంటున్నావా? ఒక్కసారి ఇంట్లోకొచ్చి వెంటనే వెళ్ళిపోతానత్తయ్య. వదినా, మంజుని లోపలికి పంపించు, లేదా నన్నైనా బయటికి పంపించు వదినా. మీ బాధ నేను భరించలేను. నీ ముఖాన్నే తలుపేస్తాను, బాధపడకు, వెళ్ళిపో. వదినా వదినా వదినా, నేను చెప్పేది వినండి వదినా. అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. తలుపు ఏ వదినా. వదినా మంజుని రాని వదినా. వదినా 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 వదినా. మంజు మంజు, ఈ నిస్సహాయురాలినైనా అమ్మని క్షమించమ్మా. అత్తయ్య అత్తయ్య తీ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య కొన్నిసార్లు గుండె రాయి చేసుకోవాలన్న పూర్ణ. ఆ మంజు ఏడ్చి ఏడ్చి అన్నా ఆ సత్యకు విడాకులు ఇవ్వాల్సిందే. అందుకే నా మేనకోడల్ని వెనక్కి పంపించానన్న బాధున్నా బయట పడనీలేదు. అవునవును, నీ బాధని అస్సలు బయటపడనివ్వలేదు.